అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో కూడా వెలుగు పుట్టును అని వాక్యం చెప్తుందన్నమాట. అంటే నువ్వు యథార్థంగా ఉండగలిగినట్లయితే, యథార్థంగా జీవించినట్లయితే, నువ్వు చీకట్లో ఉండే స్థితి వచ్చినా కూడా దేవుడు నీ జీవితంలో వెలుగు పుట్టిస్తాడు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుందన్నమాట. యథార్థత అంటే నీతి, నిజాయితీ అంటాం కదా, అంటే నీతిపరులు అని. నీతిపరుడుగా నువ్వు ఉంటే చీకట్లో కూడా నీకు వెలుగు ఉదయిస్తుంది అని అర్థం. ఇప్పుడు చీకటి సందేహాలు, తత్తరపాటు ఉన్న సమయాల్లో ఏం చేయాలో ఎవరికి తెలియని సమయంలో నిజాయితీ పరులు ఉంటారు కదా, వాళ్ళకైతే సరైన త్రోవ కనిపిస్తుంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. వారిలో జరిగిన దేవుని కార్యాన్ని బట్టి వారు దయగల వారుగా, జాలి కలిగిన వారుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యథార్థత కలిగి ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందన్నమాట. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా నీకు ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఒక సమస్యలో చిక్కుకుపోయినావు, నువ్వు యథార్థంగా జీవించగలిగినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ చిక్కు నుండి, ఆ పరిస్థితి నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకు ఒక మంచి ఐడియా ఇస్తాడు. ఆ ఐడియాని బట్టి నువ్వు తప్పించుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంకోటి చెప్తాను. నువ్వు ఎంత మాత్రం యథార్థత కలిగి ఉన్నా కూడా దేవుణ్ణి పట్టుకోకుండా నీ యథార్థత పైన నువ్వు నమ్మకం పెట్టుకొని నీ పైన ఆనుకున్నావు అనుకో, ఖచ్చితంగా దేవుడిని తప్పిస్తాడు. తప్పించడం నేను చెప్పను, కానీ దేవుడినే పక్కన పెట్టినావు అనుకో ఖచ్చితంగా నువ్వు పడే చోట పడతావు, గ్యారంటీ. కాబట్టి నువ్వు యథార్థత కలిగి ఉన్నావు అనుకో, నీతి నిజాయితీ కలిగి ఉన్నావు అనుకో, అందరూ నిన్ను ద్వేషించవచ్చు, అందరూ నిన్ను పక్కన పెట్టచ్చు. ఎందుకంటే నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు. కొన్ని సందర్భాల్లో ఈ నీతి ఏం చేస్తుందంటే అందరూ నిన్ను అసహించుకునే స్థితికి తెస్తుంది. ఖచ్చితంగా అసహించుకుంటారు, ఎందుకంటే నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి. లోకం అంతా నీతిగా లేదు, యథార్థతగా లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను ద్వేషించవచ్చు. అలాంటి పరిస్థితిలో కూడా నువ్వు నీతిని, నిజాయితీని వదలకుండా నేను ఇలాగే ఉంటా, నేను నీతి నిజాయితీగానే ఉండాలి, నా దేవుడు చెప్పాడు అని నువ్వు అలాగే ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరూ నిన్ను ద్వేషిస్తారు. అయినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనుషులు ద్వేషిస్తే ఏముంది, దేవుడు నిన్ను మెచ్చుకుంటున్నాడు, అందుని బట్టి నువ్వు సంతోషపడాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే నువ్వు నీతి నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి, కాబట్టి ఇలాంటి చిక్కులు వస్తాయి, కాబట్టి మనుషులు ఎవరు కూడా నిన్ను వాటి నుంచి విడిపించరు. మనుషులు ఎవరు కూడా నీకు ఐడియా చెప్పి వాటి నుంచి బయటకు తీసుకొచ్చి ఇంకా నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఎవరు చెప్పరు. కానీ నా దేవుడు అలా కాదు. నువ్వు ఆ చిక్కులో ఉన్నావు, నువ్వు నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే కొన్ని సందర్భాల్లో నువ్వు నీతిగా ఉన్నావు కాబట్టి నీకు అవసరమైనవి దొరకవు, అవసరమైనవి నిన్ను దూరం అయిపోతాయి. అందుకు కారణం ఏమి అంటే నీ నీతి నిజాయితీ. కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిటిని వదిలేసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా నువ్వు ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే నీ దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూసుకుంటాడు, అన్నీ ఆయనే నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీతిగా ఉంటే, యథార్థంగా ఉంటే ఇలా చాలా జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు నీతిగా నిజాయితీగానే ప్రవర్తించాడు, దేవునికి విధేయుడిగా జీవించాడు. కానీ పరో భార్య ఏం చేస్తుంది, యోసేపుని శోధించింది, పాపం చేద్దాం రా అని చెప్పింది. యోసేపు నీతిగా యథార్థంగా ఉండి, లేదు నేను అలా చేయకూడదు, నీవు నాకు తల్లితో సమానం అంటే ఆమె వచ్చి యోసేపు మీద నింద వేసింది. నింద వేసినప్పటికి కూడా యోసేపు యథార్థతను విడిచిపెట్టల, నీతిని విడిచిపెట్టల. నేను ఇలాగే ఉంటా, నా దేవునికి ఇది ఇష్టం కాబట్టి నేను ఇలాగే నడుచుకుంటాను అన్నాడు. అప్పుడు ఏమైంది, యోసేపు ఆ సందర్భంలో చాలా అవమానించబడ్డాడు, నిందలు వచ్చాయి, చెరసాల్లో కూడా వేయించారు. అలాంటి పరిస్థితికి వెళ్ళాడు. అయినా కూడా దేవుడు చూస్తూ ఊరుకోలేదు కదా. ఆ నీతి, యథార్థత, దేవుని పట్ల భయభక్తులు యోసేపుని రక్షించి సింహాసనం ఎక్కే స్థితికి తీసుకెళ్ళాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీతి, యథార్థత ఉంటే ఎన్నో సూటిపోటు మాటలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అందరూ నేను వెలివేసే స్థితికి కూడా ఉంటుంది ఖచ్చితంగా. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నీతిని, యథార్థతని వదలకుండా దేవుని గట్టిగా పట్టుకుంటే దేవుడే నిన్ను నిలబెడతాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీతి పరులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది అని. నువ్వు నీతిగా జీవించినావు అనుకో, నువ్వు ఎంత చీకట్లో నడిచే పరిస్థితి వచ్చినా కూడా నీకు ఖచ్చితంగా వెలుగు ఉదయిస్తుంది. ఆయనే వెలుగై ఉంటాడు నీకు, తెలుసా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును అని వాక్యం చెప్తుంది. చూసారా? నువ్వు అంధకారమందు కూర్చున్నా కూడా యెహోవా నీకు వెలుగుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, దేవుణ్ణి పట్టుకో, గట్టిగా పట్టుకో ఆయన్ని.
ఆయన విడిచిపెట్టద్దు. అప్పుడు నువ్వు అంధకారంలో అంటే చీకట్లో కూర్చున్నా కూడా ఆయనే నీకు వెలుగై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు, టెన్షన్ లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు, యథార్థంగా జీవించు, నీతిగా జీవించు, అప్పుడు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు కూడా వెలుగు పుట్టును అని చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యథార్థత తప్పి ఎంతమంది ప్రవర్తిస్తున్నారు, నీతిని విడిచిపెట్టి నాకు నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, వాళ్ళు అలా అంటున్నారు, ఇలా అంటున్నారు. లోకం చూడు, నీతి యథార్థత ఏం పట్టించుకోదు. అందుకే వాళ్ళందరూ బాగా ఎదిగిపోతున్నారు, వర్ధిల్లిపోతున్నారు. నేను ఎందుకు అలా ఉండకూడదు, నేను ఎందుకు అలా ప్రవర్తించకూడదు? నీతిగా ఉండడం వల్ల నాకేం ఉపయోగం ఉందా? ఏమీలే. ఏమన్నా సంపాదిస్తాను? ఏమీలే. లోకం ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంది. నీతి నిజాయితీ వదిలిపెట్టి నేను మాత్రం నీతి నిజాయితీని పట్టుకొని ఏం సంపాదిస్తున్నా, ఏం చేస్తున్నా? ఇలా చాలామంది ఆలోచన చేస్తారు. దయచేసి ఎవరు కూడా ఇలా ఉండద్దు, ఇలా ఆలోచించద్దు. యోసేపుని సింహాసనం ఎక్కించిన దేవుడు నిన్ను కూడా ఎక్కిస్తాడు, నువ్వు నీతిగా యథార్థతగా ఉండి దేవుడిని గట్టిగా పట్టుకుంటే. కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో 2 తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము గల తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్య, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టునని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే యథార్థతను, నీతిని విడిచిపెట్టి ఎంతమంది జీవిస్తున్నారు తండ్రి. యథార్థతను విడిచిపెట్టేసి లోకం చూడు ఎంత బాగా నీతి యథార్థత పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం తిరుగుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారం జీవిస్తున్నారు. అయినప్పటికీ కూడా బాగా ఎదుగుతున్నారు, వర్ధిల్లుతున్నారు. నేను నీతి నిజాయితీ అని చెప్పేసి నమ్ముకొని దేవుడా అని పట్టుకొని ఏం చేసేది, నేను ఏం సంపాదించింది లేదు, నేను ఎదిగిందిలే, వర్ధిల్లింది లేదు, నా బ్రతికి ఇలాగే వదిలిపోయిందని చెప్పి ఎంతమంది అయితే దేవా నీతిని యథార్థతని విడిచిపెట్టి లోకంలో కలిశారు. వారందరి జీవితాల్లో దయ ఉంచి మీరు కార్యం చేయండి తండ్రి. వారందరూ తిరిగి మరలా నీతి యథార్థతలకు రావడానికి సహాయం చేయండి. నీతిమంతులుగా యథార్థవంతులుగా వారు ఉంటే చీకట్లో ఉన్నప్పుడు కూడా వారి జీవితాల్లో మీరు వెలుగు పుట్టించే దేవుడు, వారిని వెలిగించే దేవుడు, బలపరిచే దేవుడు, వారిని ముందుకు నడిపించే దేవుడు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆ సమస్యల నుంచి వారిని విడిపించే దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే అవును నిజమే వాస్తవం అని చెప్పి ఎంతమంది అయితే దేవా వారు మీ వైపు త్రిప్పుకుంటున్నారు, మీ వైపు తిరుగుతున్నారు, నీతి యథార్థత నాకు కావాలి అని మీ వద్దకు వస్తున్నారు, వారందరి జీవితాల్లో మీరు కార్యం చేయమని, వెలుగు పుట్టించమని, దయచూపమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.